యేసుప్రభు వారి శ్రేష్టమైన ఘనమైన నామములో శుభములు తెలియజేస్తా ఉంటున్నాం. 3 సంవత్సరాల సంపూర్ణ బైబిల్ పర్యటనకి ఆహ్వానిస్తా ఉంటున్నాం. రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 14వ వచనం నుంచి 33వ వచనం వరకు. 14వ వచనం నుంచి ఆయన రోమీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయంలో ఏదైతే మొదలుపెడతా వచ్చాడో దాని యొక్క కొనసాగింపుగా మనం చూడొచ్చు. రోమీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం మొదటి 15 వచనాల్లో ఆయన ఒక పత్రిక రాసినట్టు రాస్తా వచ్చాడు. ఇక్కడ 15వ అధ్యాయంలో దాని కొనసాగింపును రాస్తా ఉంటున్నాడు. మొదటి అధ్యాయము 16వ వచనం నుంచి 15వ అధ్యాయం వరకు కూడా అపోస్తలుడైన పౌలు ఒక ఉత్తరం రాసినట్టు కనపడదు. ఏదో ఒక ఉపన్యాసం రాసినట్టు, లేక ఒక బోధ చేసినట్టు, వాళ్ళకి ఏదో నేర్పించినట్టు మనము చూస్తా రావచ్చు. కనుక ఎప్పుడైతే ఈయన ఇక్కడ తిరిగి ఉత్తరంలాగా రాయడం మొదలు పెడతా ఉంటున్నాడో, ఆయన అంటున్నాడు, సహోదరులారా, సహోదరులారా, నేను ఈ విషయంలో పూర్తిగా ఒప్పించబడతా వచ్చాను. ఏంటి అనంటే, మీరు ఇంకొకరికి చెప్పే అంతటి వారిగా ఎదుగుతా వచ్చారు. మీరు జ్ఞానంతో నింపబడతా వచ్చారు. మీరు మంచితనంతో నింపబడతా వచ్చారు. కనుక నేను మీకు ఈ విషయంలో నేను ఒప్పించబడి ఈ మాట రాస్తున్నాను అని చెప్తా ఉంటున్నాడు. అంటే రోమీల్ని ఎక్కడ ప్రశంసించాలో అక్కడ ఖచ్చితంగా ప్రశంసిస్తా ఉంటున్నాడు. కనుక ప్రశంసన ఎవరికైతే ఇవ్వాలో, ఎవరికైతే ఎక్కడ ఇవ్వాలో ఖచ్చితంగా ఇచ్చేవారిగా ఉండాలి. ఇక్కడ ఆయన రోమీల్ని ప్రశంసించడం మనం చూడొచ్చు. అంతేకాకుండా అప్పటి వరకు ఈయన ఎవరికైతే ఈ పత్రిక రాస్తున్నాడో వాళ్ళని ఎప్పుడు కలవలేదు. ఒక్కసారి కూడా వాళ్ళ ఊరికి వెళ్ళలేదు. వెళ్ళకపోయినా కానీ ఇంత ధైర్యంగా రాస్తా వచ్చాడు గనుక వాళ్ళతో చెబుతా ఉంటున్నాడు, నేను ఇంత ధైర్యంగా మీకు ఈ ఉత్తరాన్ని రాస్తా వచ్చాను. ఈ ఉత్తరం రాయడం బట్టి నేను మీకు సువార్త విషయంలో ఒక యాజకుడుగా ఉంటున్నాను. ఈ అపోస్తలుడైన పౌలు మొదటి 15 అధ్యాయాల్లో సువార్తని చాలా స్పష్టంగా రాస్తాడు. ఇంకో మాటలో చెప్పాలంటే కొత్త నిబంధన మొత్తంలోనే సువార్త ఇంత స్పష్టంగా వేరే ఏ భాగాల్లో కూడా మనకి కనపడదు. అంత స్పష్టంగా రాస్తా వచ్చాడు. ఎన్నో దృష్టికోణాల నుంచి ఆ సువార్తని ఆయన చూపిస్తా వచ్చాడు. మానవుని దృష్టికోణము, తత్వవాది యొక్క దృష్టికోణము, యూదుని యొక్క దృష్టికోణము, అన్యుడి యొక్క దృష్టికోణము, ఆ తర్వాత ఒక రక్షించబడిన వాని యొక్క దృష్టికోణము, దేవుని యొక్క దృష్టికోణము, ఇలా చాలా కోణాల నుంచి ఆయన చక్కగా ఈ సువార్తని ఆయన ప్రజెంట్ చేస్తా వచ్చాడు. ఇప్పుడు అంటున్నాడు, నేను మీకు సువార్త విషయంలో ఒక యాజకుడిలాగా నేను మీకున్నాను. అంతేకాకుండా మిమ్మల్ని ఈ సువార్తని బట్టి దేవునికి ఒక ఇంపైన సువాసనగా, లేకపోతే ఒక బలిగా నేను మిమ్మల్ని అర్పించగలుగుతా వచ్చాను అని అంటున్నాడు. అంటే పాత నిబంధనల భాషలో చెప్పాలి అని అంటే దేవునికి నచ్చే బలిగా అర్పించబడతా వచ్చింది. ఇంకో మాటలో మన జీవితాల్లో చూసినట్లయితే రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో అంటున్నాడు, సజీవ బలిగా, దేవునికి అనుకూలమైన వారిగా. కనుక ఈ సువార్త వాళ్ళలో చేసిన కార్యము అద్భుతంగా దేవునికి అనుకూలమైన జీవితాలు వాళ్ళలో పుట్టిస్తా వచ్చింది. ఎట్లొచ్చింది జీవితము అనంటే పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళని పరిశుద్ధ పరచడం బట్టి వచ్చింది అని రాస్తా ఉంటున్నాడు. కనుక ఈ మొదటి భాగంలో ఆయన చెబుతా ఉంటున్న మాట, పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని పరిశుద్ధపరచడం బట్టి నేను మిమ్మల్ని చాలా అద్భుతంగా దేవునికి ఇంపైన సువాసనగా సువార్తని బట్టి మిమ్మల్ని అప్పగిస్తున్నాను అని చెప్తున్నాడు. ఆ తర్వాత 17వ వచనం నుంచి ఆయన అంటున్న మాట, నేను అతిశయించే దగ్గరకు వచ్చేటప్పటికి ఏ విషయంలో కూడా నా ఆత్మీయ విషయాలు, దేవుని విషయాల దగ్గరకు వచ్చేటప్పటికి యేసు ప్రభులోనే అతిశయిస్తాను. ఎందుకంటే ఇన్ని కార్యాలు జరిగాయంటే ఇది నా వల్ల జరిగింది కాదు. నా ద్వారా జరిగిన సూచక్రియలు కావచ్చు, అద్భుత కార్యాలు కావచ్చు, లేక ఆత్మీయ సువార్త ఫలము కావచ్చు, ప్రజలు ఒప్పించబడ్డం కావచ్చు, వీటిలన్నిటి వెనకాల దేవుని యొక్క కార్యాన్నే ఆయన చూస్తూ ఉంటున్నాడు. కనుక నేను అతిశయిస్తే కేవలం దేవునిలో అతిశయిస్తా తప్ప ఇంక నాకు వేరే అతిశయించడానికి వేరే విధానమే లేదు అని చెప్తా ఉంటున్నారు. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుని శక్తిని బట్టి మొత్తం జరుగుతూ వచ్చింది. యెరూషలేం నుంచి ఇల్లిరికియం వరకు నేను, అంటే ఒక మాటలో అది అకయ, మాసిదోనియా, ఆ మూల ప్రాంతాలు అక్కడి వరకు నేను పరిచర్య చేస్తా వచ్చాను అని చెబుతా ఉంటాడు. ఎలాంటి పరిచర్య చేస్తా వచ్చాడు అని అంటే ఆయన అంటున్నాడు, కొత్త స్థలాలు ఎక్కడికైతే సువార్త వెళ్ళలేదో, సువార్థికుడు ఎప్పుడు వెళ్ళని స్థలం, అలాంటి నూతనమైన స్థలాలకి నేను వెళ్తా వచ్చాను. ఎందుకంటే నా ఆశ, నా కోరిక కూడా అదే. ఎవ్వరు వెళ్ళని స్థలాలకి నేను వెళ్ళాలి. ఎవ్వరు ఎన్నడూ
అడుగు పెట్టని సువార్త స్థలాలకి నేను వెళ్ళి సువార్త చెప్పాలి. ఒక నూతనమైన కార్యం చేయాలంతే తప్ప, ఎవరో చేసుకున్న కార్యం మీద నిలబడి చేయడము, అది నా యొక్క ఆశ కాదు, నా యొక్క పిలుపు కాదు. నాకు దాంట్లో పెద్ద ఆసక్తి లేదు అని చెప్తా ఉంటున్నాడు. అందుకే ఆయన పాత నిబంధన నుంచి తీసుకొని ఎవరైతే నన్ను గూర్చి వినలేదో వాళ్ళు వింటా వచ్చారు. ఎవరైతే నా గురించి నన్ను చూడలేదో వారు చూస్తా వచ్చారని ఆయన పాత నిబంధన నుంచి ఈ యొక్క మాటలు తీసుకొని ప్రస్తావిస్తా ఉంటున్నారు. ఇంకో మాటలో చెప్పాలంటే చాలా స్పష్టంగా ఈయన చెప్తా ఉంటున్నాడు. నేను వేరే వాళ్ళ పునాది మీద కట్టడానికి రాలేదు కానీ ప్రభు నాకిచ్చిన ఆ నడిపింపుని బట్టి, ప్రభు నాకిచ్చిన సామర్థ్యము, ఆ కృపని బట్టి నేను ఎవ్వరు వెళ్ళని స్థలాలకి వెళ్ళి పరిచర్య చేస్తా వచ్చాను అని చెప్తున్నాడు. అక్కడ ఆయన మొదటి అధ్యాయంలో ప్రస్తావిస్తా వచ్చాడు. చాలాసార్లు మీ దగ్గరకు వద్దామనుకున్నాను కానీ ఆటంకపరచబడతా వచ్చాను అని చెప్తూ, ఇప్పుడు దానికి కారణం ఇక్కడ చెప్తున్నాడు 22వ వచనంలో. ఈ కారణం బట్టే నేను మీ మధ్యలోనికి రాలేదు. ఎందుకంటే మీ దగ్గరికి ఇప్పటికే సువార్త వచ్చేసింది. ఇప్పటికే సువార్తకులు నాకంటే ముందొచ్చి పరిచర్య చేస్తా వచ్చారు. కానీ ఇక్కడ ఎవరు ఎన్నడూ పరిచర్య చేయని స్థలాలు ఉన్నాయి గదా! ఈ స్థలాలు వదిలిపెట్టి మీ దగ్గరికి రావడం నాకంత సమంజసం అనిపించలేదు. అందుకే నేను మీ దగ్గరికి రాకుండా ఆటంకపరచబడతా వచ్చాను అని చెప్తున్నాడు. అయితే ఇప్పుడు నేను ప్రయాణం చేసి స్పెయిన్‌కి వెళ్ళేటప్పుడు మీ దగ్గరకొస్తాను అని చెప్తున్నాడు. స్పెయిన్‌కి వెళ్ళాలని తన చిరకాలపు వాంఛగా అపోస్తలుడైన పౌలు ఇక్కడ చెప్తా ఉంటున్నాడు. ఎందుకు స్పెయిన్‌కి వెళ్ళడం తన చిరకాలపు వాంఛ అనంటే, ఆనాటి బూదిగంతము లేక ఆనాటి నాగరికత వెళ్ళిన చివరి దేశాల్లో ఒక దేశము స్పెయిన్ దేశం. ఆ పౌలు యొక్క దినముల్లో కనుక ఆ చివరి వరకు ఆయన సువార్తని తీసుకొని వెళ్ళాలనే ఆశ కలిగి ఉండి ఈ మాట చెప్తా ఉంటున్నాడు. చివరి వరకు సువార్తని తీసుకొని వెళ్ళాలని. కనుక చివరి వరకు ఎప్పుడైతే సువార్త తీసుకొని వెళ్ళాలని ఆశ కలిగి ఉన్నాడో, ఆయన ఈ రోమా మీదుగా వెళ్ళేటప్పుడు వాళ్ళతో కొద్దిసేపు ఉండి అక్కడ అంటున్నాడు, మీరు నా అక్కర్లు తీర్చొచ్చు, నేను కొద్ది సమయము మీతో సహవాసంలో గడపగలను అని చెప్తా ఉంటున్నాడు. కనుక పౌలు యొక్క మనసు ఎప్పటికీ ఒక నూతనమైన కార్యం ప్రభు కొరకు, ఒక నూతనమైన స్థలం ప్రభు కొరకు చేయించడం. కనుక అందరూ దీని కొరకు పిలువబడరు. ఒక్కొక్కళ్ళ దర్శనం, ఒక్కొక్కళ్ళ పిలుపు, ఒక్కొక్కళ్ళ భారం, ప్రభు ఒక్కొక్కరిని ఒక్కొక్క రకంగా నడిపిస్తాడు. గనుక అపోస్తలుడైన పౌలు తన వ్యక్తిగత దృక్పథాన్ని ఇక్కడ చెబుతా ఉంటున్నారు. 25 నుంచి 27 వరకు చూసినట్లయితే ఆయన అంటున్నాడు, ప్రస్తుతం అయితే నేను యెరూషలేముకి వెళ్తున్నాను. మాసిదోనియా, ఆ తర్వాత అఖయ, అంటే ఈ మూలన ఉంటున్న వీళ్ళు ఒక బహుమానాన్ని ఇస్తా వచ్చారు. యెరూషలేములో చాలా మంది పేదోళ్ళు ఉన్నారు కనుక ఈ బహుమానాన్ని తీసుకొని యెరూషలేముకి వెళ్ళి వాళ్ళకి అందించడానికి వెళ్తున్నారు. యెరూషలేములో పౌలుని పంపించేటప్పుడు గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 2వ అధ్యాయంలో నువ్వు పేదవాళ్ళని జ్ఞాపకం చేసుకో అని చెబుతా వచ్చారు. కనుక ఈ పేదోళ్ళు ఇప్పుడు ఎవరు అనంటే ఈ యూదులే పేదోళ్ళుగా ఉంటా ఉంటున్నారు. అందుకే వారికి సహాయం అన్యుల దగ్గర నుంచి తీసుకొని పోతున్నాడు. ఇంకో మాటలో పౌలు తన యొక్క పరిచర్యలో చాలా అద్భుతమైన విధానంలో అన్యులని యూదులని చక్కగా కలుపుతా వచ్చాడు. వీళ్ళిద్దరిని కలిపి అని అంటున్నాడు, వీళ్ళిచ్చిన బహుమానం తీసుకొని నేను వెళ్ళి వాళ్ళకి ఇస్తాను అని చెబుతా ఉంటున్నాడు. ఇది ఇవ్వడానికి వెళ్ళేటప్పుడు ఆయన ఇంకొక విషయాన్ని గుర్తు చేస్తూ ఉంటున్నాడు. ఈ అన్యులు ఏదో ఒక మేలు లేకపోతే ఏదో యూదులకి వీళ్ళు ఒక అప్పులాగా ఇస్తున్నారు అనేది కాదు గానీ, యూదుల దగ్గర నుంచి వీళ్ళు ఆత్మీయమైన మేలు పొందుతా వచ్చారు. ఇంకో మాటలో పితరులు వాళ్ళ దగ్గర నుంచే, ధర్మశాస్త్రం వాళ్ళ దగ్గర నుంచే, యేసు ప్రభు కూడా యూదుల దగ్గర నుంచే వస్తా వచ్చారు. కనుక వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళు ఇంత ఆత్మీయమైన మేలు పొందుతా వచ్చారు కాబట్టి వీళ్ళు వాళ్ళకి భౌతికంగా మేలు అందించడం ఎంతైనా న్యాయబద్ధమే అని చెప్తా ఉంటున్నాడు. ఇక్కడ ఆయనకి తన సొంత ప్రజల మీద ఉంటున్న ఆ విపరీతమైన భారమును మనము చూస్తా రావచ్చు. ఎప్పుడైతే ఈ యాత్ర నేను క్షేమంగా ముగిచ్చేస్తానో ఆ తర్వాత క్రీస్తు యొక్క సంపూర్ణతతో మీ దగ్గరకు వస్తాను అని చెప్తున్నాడు. క్రీస్తు యొక్క సంపూర్ణతతో రావడము అనంటే యేసు క్రీస్తు ప్రభువారు సంఘానికి ఏదైతే ఇవ్వాలనుకుంటున్నాడో, ఈ రోమిలకి కొరత అయితే ఉందో దాన్ని తీర్చడానికి యేసు ప్రభు యొక్క సామర్థ్యముతో ఆయన వస్తాను అని చెప్తా ఉంటున్నాడు. చివరికి ఆయన రోమీల యొక్క ప్రార్థన సహకారాన్ని కోరుతా ఉంటున్నాడు. ఆయన అంటున్నాడు, ఇట్లా నా వ్యక్తిగత పక్షంగా నాకు మీ ప్రార్థన అవసరం. అంతేకాకుండా నేను యెరూషలేముకి వెళ్ళినప్పుడు అక్కడ ఉంటున్న యూదులు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే విశ్వాసంలోనికి ఇంకా రానివారు ఉన్నారో అట్టి వాళ్ళు నాతో పాటు పోరాడతారు. నాకు విరోధంగా వాళ్ళు పోరాడతారు గనక ఆ పోరాటాలన్నిట్లో ప్రభు నాకు సహాయం చేసి విడుదల అనుగ్రహించేటట్టు నా కొరకు ప్రార్థన చేయమని 2 విషయాలు చెప్తా ఉంటున్నాడు. వ్యక్తిగతంగా తన భద్రత కొరకు, తన సేవా భద్రత కొరకు ప్రార్థన చేయమని చెప్తున్నాడు. చివరిలో అంటున్నాడు, సమాధానం కలిగిన దేవుడు మీ అందరికీ తోడైండును గాక. ఆమేన్. ప్రియ తండ్రి, నమ్మకమైన దేవా,
ఈ లేఖనాల యొక్క సత్యాలను మేము అర్థం చేసుకొని దేవ పరిపక్వతలను రావడానికి సహాయపడుతున్నాము. యేసు ప్రభు మా రక్షకుడి నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్.